నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ముగిసిన పంచాయతీ పోరు, పోలింగ్ శాతం పెరిగిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. ఒడిశాలో మందుపాత్ర పేలి జవాన్కు గాయాలు, హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలింపు. వైభవంగా ముగిసిన శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. దేశం సుభిక్షంగా ఉండాలని యాగాలు నిర్వహించామన్న పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తూర్పు ఏజెన్సీలో ఆచార్య సినిమా షూటింగ్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో చిరును చూసేందుకు ఎగబండ అభిమానులు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య తోపులాట్లు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా మండలం కేంద్రం ఫిరంగిపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖ జిల్లాలో పర్యటించారు. మరోవైపు పెందుర్తి మండలం సరిపల్లి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వృద్ధులు, వికలాంగులు స్వచ్ఛందంగా ఓటేసేందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటు విశాఖ రేంజ్ డీఐజీ కాంతారావు, సిపి మనీష్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. కనబడుతుంది ఆల్రెడీ 10:30 వరకు 52% ఏదో అన్నారు. ఇప్పుడు ఇంకా 60% ఏదో అని అంటున్నారు. మేము కూడా ఆశిస్తున్నాము ఇంకా రిమైనింగ్ పీరియడ్లో కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది అని. చూస్తేప్పుడు పోలీస్ శాఖలు కూడా చాలా మంచిగా డీటెయిల్డ్ ప్లాన్ చేశారు. ఈ డిప్లాయ్మెంట్ది బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేశారు. సో దేర్ఫోర్ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని ఈ కార్యక్రమం ఇప్పుడు వరకు జరుగుతున్నారు. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెరీ పీస్ఫుల్లీ. సార్, అధికార పార్టీ వారు అక్కడ బెదిరిస్తారని తెలిసింది సార్. ఓటర్లు ఏదండి అధికార పార్టీ వారు అది బెదిరిస్తున్నారని తెలిసింది సార్. అట్లా బెదిరిస్తున్నారంటే స్పెసిఫిక్గా చెప్పాలి. ఎక్కడైనా బెదిరిస్తున్నారంటే మన వాళ్ళు పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ కాకపోతే మాకు చెప్పండి. మేము వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా మన వాళ్ళు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏదో కంప్లైంట్స్ లేకపోతే ఏదో ఇలాంటి మాటలు వస్తే ఇప్పుడు ఒడిశా భూమిలో అమర్చిన మందుపాత్ర పేలిన ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మల్కన్గిరి జిల్లా మదిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడ్డ సైనికుడిని చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా రాయపూర్కు తరలించారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. రాజశ్యామల యాగం పూర్ణాహుతితో ఈ ఉత్సవాలకు ముగింపు పలికారు. అష్టోత్తర శతహస్తాలతో కొలువు తీరిన రాజశ్యామల అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలు ప్రత్యేక పూజలు చేశారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా, ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్, మాజీ మంత్రి సిద్ధరాఘవరావు తదితరులు పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాజశ్యామల యాగాన్ని శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా నిర్వహించామని పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. అమ్మవారి మహిమను తెలుసుకుని ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారని అన్నారు. శ్రీచక్ర స్వరూపిణి దయతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. చాలా విశేషంగా రాజశ్యామల యాగం ఇప్పుడు కని విని ఎరుగునట్లు ఈ సంవత్సరం జరిగినట్లుగా ఎప్పుడూ జరగనట్లు బ్రహ్మాండంగా, చాలా బ్రహ్మాండంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా జరిగింది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముగింపు సమయంలో తిరుమల తిరుపతి చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి బంధువుగా మన సుబ్బారెడ్డి గారు, ఆయన యొక్క సతీమణి ఇద్దరు దంపతులు వచ్చి పూర్ణాహుతి గావించారు. ఇందులో భాగంగా ఆ దంపతులకి తోడుగా స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అలాగే సిద్ధా రాఘవరావు గారు, అలాగే తెలంగాణ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, ఎంతో మంది ఈ రాజశ్యామల వైభవం అందరికీ తెలుసు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చే ఏకైక యాగం ఏదైనా ఉంది అంటే ఈ రాజశ్యామల యాగం. అత్యంతమైన అత్యద్భుతమైన యాగం.
అనేక రాష్ట్రాల్లో ఎంతో ఉన్నత స్థానానికి ఎదగడానికి మన ఒరిస్సా నుంచి కూడా వచ్చి ఆరోగ్య శాఖ మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో చోట్ల విశాఖ శ్రీ శారదాపీఠం వాళ్ళు కోరితే ఏరితే నాకు ఇష్టమైతే మాత్రమే చేసే ఏకైక యాగం రాజశ్యామల యాగం. ఈ రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి పేటెంట్ హక్కు. కారణం ఏమిటంటే అనాదిగా ఇక్కడ రాజశ్యామల విరాజిల్లుతుంది. అటువంటి ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రి విమానాశ్రయంలో హల్చల్ చేశారు. తూర్పు ఏజెన్సీలో ఆచార్య సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మెగాస్టార్ కు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. అనంతరం తన కారులో ఏజెన్సీలో జరిగే షూటింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలుగుదండు అధ్యక్షుడు ఫణసేన సూరి ఆచార్య వి ఉమామహేశ్వరరావులు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రపంచ మాతృభాషలు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అమ్మ భాష తెలుగును పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమంటూ మాతృభాషను కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. కేవలం మాట్లాడే భాషలుగా మిగిలిపోవడం వల్లే కొన్ని గిరిజన భాషలు అంతరించిపోతున్నాయని, తెలుగు భాషకు అటువంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కెఎస్ శైలం, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు విశాఖ నగరంలో మన పరవస్తు సూరి గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, దాంట్లో విశాఖ నగర ప్రముఖులు అనేక మంది ఇక్కడ అందరూ రావడం కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దినోత్సవాన్ని ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇది మొట్టమొదట బంగ్లాదేశ్ వారి యొక్క యాక్టివిటీని అంటే దాన్ని ముందుకు నడిపారు. ఎందుకంటే పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు ఉర్దూని తీసుకున్నప్పుడు పాకిస్తాన్ వారు వీరి యొక్క లాంగ్వేజ్ ఏంటంటే బంగ్లా కానీ బెంగాలీ కానీ దీన్ని ఎక్కువగా వీళ్ళు ప్రాచుర్యం ఉండేది. దానికోసం అభిమానులందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. సూరి మాస్టర్ ఆధ్వర్యంలో 4-5 ఏళ్ల నుంచి మేము ఈ తెలుగు దీక్ష చేస్తూనే ఉన్నాము. అప్పుడున్న గవర్నమెంట్స్ ఏవైతే టీడీపీ ఉందో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉందో, ఈ గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయంటే నిజంగా తూతూ మంత్రం చేస్తున్నాయి. ఎప్పుడు కూడా వీళ్ళు నిజంగా ఈ బిల్లు పాస్ చేసే దిశగా వెళ్ళట్లేదు. మాతృభాష తాలూకా వాల్యూ తెలియట్లేదు. ఎందుకంటే అందుకే అన్నారేమో, నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ అయితే నిజంగా ఏమీ లాస్ అవుతున్నామని తెలుసుండేది. ఎందుకంటే మాతృభాష అనేది తల్లి పాలు లాంటిది. అటువంటి మాతృభాషను మనం లేకుండా చేస్తే మన పురోగతి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా ఇలాంటి. మరపాలెం జాతీయ రహదారి పక్కన సాయినగర్లో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ 30వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ వేడుకలను ఈ నెల 23వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ఈవో జి ప్రసాద్, సిద్ధాంతి అందుకూరి శివాజీ శర్మ ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11:43 గంటలకు కాశీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటలకే పంచామృత అభిషేకాలు, వినాయక పూజ అనంతరం స్వామివారి కళ్యాణం ఉంటుందని అన్నారు. మధ్యాహ్నం స్వామివారి సన్నిధిలోని మహా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం సాయినగర్ 29 వార్షికోత్సవాలు ముగించుకొని 30వ వార్షికోత్సవంలో స్వామివారు ఈ దేవాలయం ప్రతిష్ఠించి 30వ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్నారు. దానికి గాను మనం భీష్మ ఏకాదశి రోజు స్వామివారి ప్రతిష్టాపన జరిగింది. అదే రోజు 23వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణం ఈ దేవస్థానంలో అంగరంగ వైభవంగా చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి అందరి సహాయ సహకారాలతో కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాము. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది. ఆ లేట్ అవ్వడం వల్ల రేపు 23/2/2021వ తేదీ భీష్మ ఏకాదశి రోజు మంగళవారం, ఆ రోజు విశేషమైన స్వామివారికి పుట్టినరోజు, వార్షికోత్సవం మరియు కళ్యాణం ఉదయం 11:43 కళ్యాణ మహోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుస్తున్నటువంటి కాశీ విశ్వేశ్వర కళ్యాణానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకింపజేసి స్వామివారి పూజలు జరిపించుకుని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు జీవీఎంసీ 54వ వార్డులో వైసీపీ అభ్యర్థి జల్లా రజని ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు.
వార్డు పరిధిలోని గజపతి నగర్లోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులు రజనిని పూలమాలతో ముంచెత్తి స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి చేస్తారని చెల్ల రజని తెలిపారు. వార్డు అధ్యక్షుడు చెల్ల ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్స్ వచ్చినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగుందండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కూడా ఇవన్నీ ప్రజల్లో కూడా అందరికీ ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళాయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈసారి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఇది మాకు నిజంగా మా మిసెస్కు పుట్టినిల్లు అండి గజపతి నగర్. ఎందుకంటే మాకు ఏ ఏరియాలో కూడా ఇంత ఘనస్వాతం జరగలేదు. ఫస్ట్ గెలిచిన తర్వాత ఈ ఏరియా ప్రాబ్లమ్స్ అయిన తర్వాత మిగతా ఏరియాలకు చేస్తారని మనస్ఫూర్తిగా. జీవీఎంసీ 55వ వార్డు వైసీపీ అభ్యర్థి శశికళ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జోషువా నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. జగనన్న ప్రకటించిన నవరత్న పథకాలతో పేద బడుగు వర్గాలను ఆదుకుంటామంటున్న శశికళతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 55వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థి శశికళ ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. శశికళ గారు మనతో ఉన్నారు. వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ మీ వార్డులో? 55వ వార్డులో మా ముఖ్య నాయకులందరి మధ్యలో ఈరోజు జాషువా నగర్ దగ్గర మా వెంకటస్వామి గారు బూత్ కన్వీనరు వాళ్ళ ఏరియాలో మేమందరం కూడా పర్యటించడానికి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ప్రజలందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరినీ కూడా ప్రతి ఇంటిని కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. వాళ్ళ సొంత ఇంటి కళ్ళు కూడా వాళ్ళకి నెరవేరాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ రోడ్స్ అవి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చెప్పారు. అవి మేము త్వరలో వచ్చిన వెంటనే మేము ఎన్నికలైన వెంటనే విజయంతో పాటుగా ఇక్కడ వార్డులో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము త్వరితగతిన చేసి ఈ యొక్క 55వ వార్డుని గ్రీన్ వార్డుగా, గ్రీన్ సిటీ ఎలాగా విశాఖపట్నమో మేము కూడా అలాగే చేస్తామని ఇక్కడ ప్రజలందరికీ కూడా చెప్తా ఉండడం జరిగింది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే జగనన్న మాకు ఇంకా మంచి మంచి పథకాలు ఇచ్చి మా యొక్క జీవితాలను బాగా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ కూడా దృఢ నిశ్చయంతో సంకల్పంతో జగనన్నకి మంచి విజయాన్ని చేకూర్చాలని వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు అదే స్పందన మేము చూస్తున్నాం. మేము 100కి 100 మంచి విజయం సాధిస్తామని మేము కూడా భావిస్తూ ఉన్నాం. మహిళలు ముఖ్యంగా మహిళల నుంచి ఎటువంటి స్పందన ఉంది? మహిళలు అయితే ఇంకా ఇంటికి వెళ్ళటమే, అమ్మ మీరు రాకపోయినా పర్వాలేదు మా ఓటు జగనన్నకే అని చెప్తా ఉన్నారండి. ఇంతకన్నా విజయం ఏముంటుందని నేను ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నేను ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏవైతే ఆ జగనన్న పరిపాలన ఆశిస్తున్నారో అవన్నీ కూడా నేను వాళ్ళకి చేస్తానని సమకూరుస్తానని అందరికీ కూడా మాట ఇస్తూ నేను ప్రచారం ఇలాగే చేస్తూ ఉన్నానండి. అయితే జీఎంసీ 55వ వార్డులో ఎన్నికల ప్రచారంలో శశికళ దూసుకుపోతున్నారు. ఈరోజు కూడా జాషువా నగర్లో కూడా పెద్ద ఎత్తున ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస చిట్టుబాబు ఎస్టీవీ విశాఖపట్నం. జీవీఎంసీ 24వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ దుర్గా ప్రసన్న లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రెసప్పానిపాలెం రాములవారి ఆలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి చేస్తానంటున్న స్వతంత్ర అభ్యర్థిని దుర్గా ప్రసన్న లక్ష్మితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 24వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మధ్య దుర్గా లక్ష్మీ ప్రసన్న కుమారి పోటీలో ఉన్నారు. ఈ వార్డుకి సంబంధించిన వివరాలు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ వార్డులో మీరు ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోరు? ఇంతకాలం వైఎస్ఆర్సీ పార్టీకి గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేసాం. లాస్ట్ మినిట్ వరకు సీట్ వస్తుందని చెప్పేసి రాలేదు. కాబట్టి మా యొక్క వార్డు నుంచి అందరు పెద్దలు అందరూ కూడా పుష్ చేసి మీరు ఈ యొక్క 24వ వార్డు నుంచి పోటీ చేయాల్సిందిగా కోరడం వల్ల
నేను యొక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇది జనరల్ లేడీస్ అవ్వడం వల్ల నా భార్య అయిన మధ్య దుర్గా ప్రసన్న లక్ష్మిని పోటీ చేయించడానికి నిర్ణయించుకొని తను ఏంటంటే తనకు ఉన్న అర్హతలు ఏంటంటే బీఎస్సీ మంచి ఎడ్యుకేటెడ్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకుంది. అదేవిధంగా నా కుటుంబం గురించి కూడా మీకు తెలియాలంటే నాది మొత్తం టోటల్గా ఆర్మీ కుటుంబం నుంచి సంబంధించింది. నేనేంటంటే ఈ యొక్క 24వ వార్డులో శానిటరీ వర్క్ కానీ, రోడ్ల పని కానీ, ఎటువంటి వీధి లైట్లు కానీ ఇవన్నీ రొటీన్గా చెప్పేదే. ఇవన్నీ నేనేంటంటే నా సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను. కావున నా యొక్క వ్యక్తిగతంగా నా యొక్క ప్రొఫైల్ చూసుకొని నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం చెప్పండి, మీరు ఈ వార్డులో స్థానికురాలు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కూడా, ఈ వార్డుకి మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తారు? నమస్తే అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నా ఆప్తులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వార్డులో నేను చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏమొచ్చి రోడ్స్ కూడా సరిగ్గా లేవు. నెక్స్ట్ ఏమొచ్చి టెంపుల్స్ డెవలప్మెంట్ అనేది మెయిన్గా మేము చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి నా హస్బెండ్ సర్వీస్ చేస్తూ వచ్చారు. ఈ సర్వీస్నే నేను నెక్స్ట్ ఫార్వర్డ్గా తీసుకొని ఇంకా కంటిన్యూ చేసి నా వార్డ్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ వార్డ్గా నేను చేయాలనుకుంటున్నాను. అంటే మెయిన్ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అలాగే మగపిల్లలకి జాబ్ పరంగా కానివ్వండి, నేను అందరికీ హెల్ప్ చేసి ఇంకొంచెం డెవలప్మెంట్ చేసి చూపిస్తాననేసి మా వార్డులో అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. మేడం, ఈ వార్డు ఈ ఏరియా చూసినట్లయితే కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని రోడ్లు ఇరుకిరికి ఉండడం, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు? అవన్నీ కూడా సాల్వ్ చేస్తామండి. లేటెస్ట్గా మేము స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ వేయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఒక ఛాన్స్ ఇస్తే మా 24th వార్డ్ ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎన్నుకుంటే ఇంకొంచెం డెవలప్ చేసి సరైన పర్సన్ మేము ఎన్నుకున్నాం అనేసి వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్పుకుంటారు. ఇది వార్డు ఒక్క అవకాశం ఈ ఎన్నికల్లో కనుక తనకు ఒక అవకాశం కల్పించినట్లయితే వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దానని దుర్గా ప్రసన్న లక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస, చిట్టిబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. జీవీఎంసీ 24వ వార్డులో జనసేన బీజేపీ అభ్యర్థి అడబాల లక్ష్మీ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని అన్ని ఏరియాల్లోనూ పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డును మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి లక్ష్మీ శ్రీనివాస్తో పాటు స్థానిక వీర మహిళలు పాల్గొన్నారు. మొత్తం వార్డు అన్నీ తిరుగుతున్నాము, కానీ అన్ని దగ్గర కూడా మాకు రెస్పాన్సిబుల్ చాలా బాగుంది. కానీ తులసిపేట, ఇక్కడ వినాయక నగరు, ఇక్కడ మాత్రం చాలా రెస్పాన్సిబుల్ చాలా బాగుంది. అందరూ స్వచ్ఛంగా నా వెనకాలండి చక్కగా మేము వస్తామమ్మా అని చక్కగా వస్తున్నారు. మాకు జనసేన మాకు చాలా సపోర్ట్ బాగా చేస్తున్నారు. జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా నా ముందుండి నడిపిస్తారని వాళ్ళకి ఆశిస్తున్నాను. మెయిన్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా గాజు గ్లాస్ ఓటేసి గెలిపించాలని ప్రార్థన మాది. నమస్కారం అండి. ఈ ముఖ్యంగా ఈ వార్డు ప్రజలకి నేను సరస్వంత నమస్కరిస్తున్నాను. మరియు వినాయక నగర్, తులసిపేట, ఈ కొత్త కాలనీ వాసులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. స్పష్టంగా జనసేన పార్టీ వస్తుందంటే వాళ్ళ సొంత కుటుంబం వచ్చినట్టు అందరూ వచ్చారు. మా వెనకాల చాలామంది వాళ్ళ సొంత కుటుంబం ఏదో వస్తున్నట్టు వచ్చారు. కానీ నేను పార్టీలో గెలుస్తాను, జనసేన పార్టీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఈ తులసిపేటకి, వినాయక నగర్, కొత్త కాలనీకి నేను అనుకూలమైన పనులు చేస్తానని, వాళ్ళకి ఏం కావాలో అది నమ్మకంతో నేను పనిచేసి పెడతానని నేను ఈ మీడియా. జీవీఎంసీ 35వ వార్డు టీడీపీ అభ్యర్థి పుజ్జా రామరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పండావీధి, ప్రసాద్ గార్డెన్స్ ఏరియాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి చేస్తామని బుచ్చా రామరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత బుధవారం నుంచి కంటిన్యూగా డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మేము కానీ మా కార్యకర్తలు కానీ మొత్తం ఇంటింటికి ప్రసారాలు చేస్తాను. మంచి స్పందన ఉంది ప్రజల్లోనూ. అయితే పార్టీ వ్యతిరేకత మీద, పార్టీ చేసిన వ్యతిరేకత మీద ఉన్నది. దాని దృష్టిలో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలు కానీ, ఆయన చేసే అభివృద్ధి కానీ, ప్రతి ఈ రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ వస్తే ఏదైనా సాధించగలదు, ఏదైనా చేయగలదు అని తపంతో ప్రతి ఒక్క కార్యక్రమం చేశారు. మా వార్డులో వార్డు 35 ఓళ్ళు 10వ వార్డు ఉండే, తర్వాత 26వ వార్డు, ఇప్పుడు 35వ వార్డు. మంది 35వ వార్డులో మటుగా మా పార్టీ వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత, అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కానీ, ఈ ఒక్క వార్డులో మట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమం చేశామంటే ప్రతి ఒక్కటి కూడా ఇల్లు హౌసింగ్ కట్టించాము, తర్వాత హౌసింగ్ ఇచ్చాము, తర్వాత రైతు బజార్ కట్టించాము, ఫ్రూట్స్ మార్కెట్ కట్టించాం, తర్వాత ఇది సిఆర్ జనసేన 5,75 లక్షలు ఇచ్చి ఇల్లులు కట్టించాం, తర్వాత పూర్ణ మార్కెట్లో 76 లక్షలు ఇచ్చి మొత్తం టైల్స్, తర్వాత రోడ్స్, కాలువస్ వేయించాం. తర్వాత పూర్ణ మార్కెట్ నుంచి ఎక్కడ మసీద్ సందు వరకు కూడా మొత్తం సీసీ రోడ్లు వేసాం. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి పూర్ణ మార్కెట్ వరకు సీసీ రోడ్లు వేయించాం. ఇది సీసీ రోడ్డు. ఈ రోడ్డు కూడా చిన్న దుర్గలమ్మ గుడి కాడి నుంచి పెద్ద దుర్గలమ్మ గుడి వరకు వచ్చే సీసీ రోడ్లు పడ్డాయి. ఇంకా మాకు ఉండేది పూర్ణ మార్కెట్ నుంచి పెద్ద దుర్గలమ్మ గుడికి, పెద్ద దుర్గమ్మ గుడి కాడి నుంచి రామకృష్ణ థియేటర్ వరకు ఉన్నది. జీవీఎంసీ 19వ వార్డు టీడీపీ అభ్యర్థి నొలి నూకరత్నం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డు పరిధిలోని ఎండాడ, మారుతినగర్, మత్స్యకార ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నూకరత్న. నేను టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను 19 వార్డులో. నేను ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నాను. సైకిల్ గుర్తుగా ఓటేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే అఖండ మెజార్టీతో గెలుపొందాలని నా ఆశ. నా ఓటన్నీ సైకిల్ గుర్తుకే వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లు టీడీపీ. జీవీఎంసీ 24వ వార్డులో జనసేన విజయానికి కృషి చేయాలని వార్డు అభ్యర్థి అడపాల లక్ష్మీ శ్రీనివాసులు కోరారు. చైతన్యనగర్లోని తన నివాసంలో జైన సైనికులు వీర మహిళలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వార్డులో ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల్లో జనసేన బీజేపీ విజయానికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఈ 24వ వార్డు జన సైనికులందరినీ పిలిచి మాట్లాడడానికి కారణం, వాళ్ళు అమూల్యమైన ఆలోచనలు, సూచనలు మాకు చెప్తారని, నా వెనకే ఉండి వాళ్ళు నడిపిస్తారని, నా ముందుండి వాళ్ళు నడిపిస్తారని పిలవడం జరిగిందండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సూచనలు కొంతమంది నాకు చెప్పారు. ఆ మేరకే మేము నడుస్తాము. మేము చాలా 24వ వార్డులో జనసేన బీజేపీ గవర్నమెంట్ పార్టీ కాబట్టి చాలా గట్టి పోటీ ఇస్తున్నామండి. మాకు అందరూ కూడా సహకరిస్తున్నారు. మేము కూడా ఈ శ్రీదేవి ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ జనసేన తరపున ఎవరైతే నిలబడుతున్నామో వాళ్ళందరికీ కూడా వాళ్ళంతు ఓటేసి సాయం చేయాలని కోరుతున్నాం. నేను 24వ వార్డులో నాకు సీట్ ఇచ్చిన తర్వాత చాలా హార్డ్గా వర్క్ చేశాను. అది ఇది లేక కరోనా టైంలో కూడా అన్ని ఇంటింటికి తిరిగి నాకు తోసిన సాయం చాలా బాగా చేశానండి. జన సైనికులు ఎలా ఉంటారో ఆ విధంగా కష్టపడ్డాను. దాన్ని గుర్తించి నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అయినటువంటి నాకు జనసేన పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన సందర్భంగా నేను దానికి న్యాయం చేశాను, కానీ ఇంతవరకు కష్టపడి అన్యాయం అయితే చేయలేదు. నేను ఏం చేయాలని జీవీఎంసీ 23వ వార్డు టీడీపీ అభ్యర్థి గాలి మారుతి లక్ష్మీ అప్పలరెడ్డిలు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్డులోని జైభేరి 60 ఫీట్ రోడ్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తూ వార్డును అభివృద్ధి చేస్తానని గాలి మాలతి లక్ష్మీ అప్పలరెడ్డిలు అన్నారు. నా పేరు గాలి మాలతి లక్ష్మి. నేను 23వ వార్డు తెలుగుదేశం అభ్యర్థిని. నేను ఈరోజు 6 ఫీట్ రోడ్డు వార్డులోకి మేము వచ్చాము, పర్యటన చేస్తున్నాము. వాళ్ళు కాలువలు బాగలేవు, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తామని వాగ్దానం ఇస్తున్నాం. ప్రభుత్వం మీద ఈ జనాలు విరక్తి పుట్టి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే స్పందన బాగుంది.
మమ్మల్ని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించిన వెంటనే మేము చేసే పనులు కళ్యాణ మండపం నిర్మించడం గవర్నమెంట్ ద్వారా సహకారంతో, అలాగే గవర్నమెంట్ స్కూల్ చేయించడం, అలాగే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మాత్రం అప్పుడెప్పుడో వేసినవి, ఇప్పుడు ప్రజలు ఎక్కువ అవడం వల్ల, ఇల్లులు ఎక్కువ కట్టడం వల్ల ఓవర్ సైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మళ్ళీ ఇంటింటికి చెట్లు కూడా మనం నిర్మిస్తాం. తర్వాత సోలార్ లైట్లు, ఎవరికి ఏ సందులోని చాలా చీకట్లు ఉన్నాయి, వెలుతురు లేదు, మాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, ఆ సోలార్ లైట్లు కూడా చేయిస్తాం. జీవీఎంసీ 29వ వార్డు వైసీపీ అధ్యక్షుడు పీతల వాసు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు పరిధిలోని ప్రకాశ్రావుపేటలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు వాసుపల్లి గణేశ్కొండ ఆదేశాలతో ప్రతి వీధిలో వార్డు సమస్యల మీద గత 20 రోజుల నుంచి వార్డు అంతా పర్యటన చేస్తాను. ప్రతి సమస్య ఏ రోజుకి ఆ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి అందించడం జరుగుతుంది. అదే బాటలో ఈరోజు కూడా ప్రతి వీధిలో వార్డు సమస్యలు చూడడానికి ప్రచారం ద్వారా వెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ స్థానికుడిగా పుట్టి పెరిగిన 20 వార్డులో నాకు ఈ వార్డులో ప్రతి సమస్య అణువు తెలుసు. నాకు రేపు అవకాశం వస్తే కార్పొరేటర్గా వచ్చి మీ ముందు ప్రతి సమస్యను ప్రజలు తీర్చి ప్రజలకు అందుబాటులో ఉంటాను. జీవీఎంసీ 21వ వార్డు వైసీపీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిబిఐ డౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని వంశీకృష్ణ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. 21వ వార్డు సిబిఐ డౌన్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రం వాడుకున్నారు తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చారు, అలాగే 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు, అలాగే ఎంప్లాయ్మెంట్ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 6 మేయర్పేటని గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి వాళ్ళు విశాఖపట్నం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే మరి విశాఖపట్నం ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అటు బీచ్ 6 లైన్స్ కావచ్చు, బీచ్ రోడ్డు, అలాగే మెట్రో, అలాగే ఎయిర్పోర్ట్, ఇంకా ఎన్నో కైలాస్ గారి మీద ఎన్నో సంక్షేమ అంటే అభివృద్ధి పథకాలతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే అరకు రోడ్డు కానీ ప్రతి ఒక్కటి కూడా చేసి ఇండియాలో నెంబర్ 1 సిటీగా చేరే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మా యువత అందరూ కూడా భవిష్యత్తు బాగుండబోతుంది. కాబట్టి మీరు తిరగవసరం లేదు, మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్దేశం చెప్తా ఉన్నారు. ఈ యొక్క మేయర్ జీవీఎంసీ 17వ వార్డు వైసీపీ అభ్యర్థి గేదెల లావణ్య నాగరాజుల జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వెంకోజీపాలెం పరిసర ప్రాంతాల్లో గడప గడపకు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. గేదెల నాగరాజు 17వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మా మిసెస్ గేదెల లావణ్య గారు నిల్చోవడం జరిగింది. అలాగే ఈ రోజు పర్యటనలో భాగంగా మన వెంకోజీపాలెంకి రావడం జరిగింది. ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి, కుర్రోళ్ళ ముందుకొచ్చి, అలాగే యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అందరూ కూడా జయప్రదం చేశారు. అలాగే ప్రతి ఇంట్లో కూడా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది మాకు. అలాంటి జగనన్న గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు, అలాంటి జగనన్న గారి అభిమానులుగా మేము అందరం ఉంటున్నందుకు గర్వపడుతున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు గేదెల లావణ్య. నేను 17వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ రోజు వెంకోజీపాలెంలో పర్యటన జరిగింది. ఇక్కడ మేము ఇంటింటికి వెళ్ళి పర్యటిస్తున్నప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. అందరూ జగన్ గారి పథకాలు అందరికీ అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను అందరికీ. జీవీఎంసీ 19వ వార్డు వైసీపీ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన నవరత్న పథకాల కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటున్న సూరాడ వెంకటలక్ష్మితో మా ప్రతినిధి సిరి ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల ప్రచార పర్వంలో వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. 19వ వార్డు నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేయడానికి సూరాడ వెంకటలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ అడిగి ప్రచారం ఎలా జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు. మేడం, వార్డులో ప్రచారం అనేది ఏ విధంగా జరుగుతుంది?
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పాదాభివందనాలండి. పెద్దలు విజయసాయిరెడ్డి గారికి పాదాభివందనాలు. మా వార్డుకి వచ్చేటప్పటికి 19వ వార్డు పదిజారారుపేట ఫుల్ మత్స్యకారులు, మొత్తం మత్స్యకారులు వార్డు అంతా. మా వార్డులో వచ్చే సమస్యలు అయితే పెద్దగా ఏం లేవండి. ఒకటి యూసీడీకి సంబంధించి ఒక సమస్య, అది పెద్దలు విజయసాయిరెడ్డి వరకు పెట్టాము సార్, దాన్ని కూడా క్లియర్ చేశారు. ఒకటి హుదూద్ తుఫాన్లో 2014 హుదూద్ తుఫాన్లో పోయినటువంటి ఇల్లులు, అదే మేజర్ ప్రాబ్లం. ఆ ఒక్క ప్రాబ్లం మాకు క్లియర్ చేయలేదు. అంటే పెద్దలు విజయసాయిరెడ్డి గారు మాకు ముందు మాట ఇచ్చారు అదే చేస్తానని. మా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి హుదూద్ తుఫాన్లో పోయిన వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టం కలగకుండా ముందు ఆ ఇల్లులే ఫస్ట్ సమస్యగా ఇస్తామని చెప్పారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి అందరూ కూడా మాకు ఎటువంటి రిమార్క్ లేకుండా వైఎస్ఆర్సీపీది గెలుపు, వైఎస్ఆర్సీపీదే ముందు అని చెప్పేసి మా ప్రజలందరూ కూడా మా మత్స్యకారులు మా ప్రజలందరూ కూడా మీ వైపే ఉంటాం. అంత అండదండలంతా వైఎస్ఆర్సీపీకే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు, నవరత్నాల నుంచి ఆయన పెట్టే 120 పథకాలు కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళి ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు, పిల్లడి నుంచి చనిపోయే ముస్లిం వరకు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుతున్నాయి. ఆయన ఎలా అయితే పల్లె ప్రాంతాల నుంచి ఎలా అయితే గెలుపు చేశారో మేము మా 19వ వార్డు నుంచి 99% మేము గెలిచి చూపిస్తామని మాకు నిజంగా ఆనందంగా ఉందండి. కరోనా సమయంలో మీ వార్డు ప్రెసిడెంట్ మత్స్యకారులకు మీరు ఎటువంటి సహకారాలు అందించారు? కరోనా సమయంలో మేము ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యం, 10 కేజీలు కాయగూరలు, పప్పులు, తర్వాత వాళ్ళకి మెడిసిన్ సంబంధించి మెడిసిన్, శానిటైజరు, మాస్కు, నెక్స్ట్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వరకు మేము వ్యానులు అలాంటివన్నీ పెట్టి ప్రజలకందరికీ కూడా చేదోడు ఓదోడుగా ప్రతిరోజు కూడా ఉంటూ, మేము కూడా కోవిడ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బాగోగులు చూసుకోవడం జరిగిందండి. ప్రజలందరూ కూడా కోవిడ్ సమయంలో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలతో పాటు మేము అందించిన తీసుకొని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండి అందుకున్నారండి. మీలాంటి నాయకుడు మాకు కావాలి, మీలాంటి వాళ్ళు ఉండడం మాకు చాలా మంచిదని చెప్పేసి వాళ్ళు ఆనందం చూసి మేము నిజంగా హ్యాపీగా ఉన్నాం. మ్యామ్, మీ వార్డు ప్రజలు మీరే కార్పొరేటర్ కావాలని ఆశీర్వదిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? నేనే కార్పొరేటర్ కావాలని నా ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు ఏవైతే నా ప్రజలు మేజర్ సమస్యలు ఏమున్నాయో వాళ్ళ నా దృష్టికి తేవడం జరిగింది. నేను పెద్దల సాయిరెడ్డి గారు దృష్టికి పెట్టడం జరిగింది. అవన్నీ నేను నెరవేరుస్తానని నేను ముందు పక్కాగా హామీ ఇస్తున్నానమ్మా. వైసీపీ హయాంలో ప్రజలు రామరాజ్యంలో ఉన్నట్లుగా భావిస్తున్నారని, తమకు అవకాశం ఇస్తే వార్డులో ఉన్న ప్రతి ఒక్క చిన్న పెద్ద సమస్యలపైన దృష్టి సారిస్తానని సూరాడు వెంకటలక్ష్మి గారు అన్నారు. కెమెరామెన్ గయాస్తో సిరి, SDV న్యూస్, విశాఖపట్నం. యువత క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని జీవీఎంసీ 18వ వార్డు వైసీపీ అభ్యర్థి పుక్కళ్ల ధనలక్ష్మి అన్నారు. వార్డు పరిధిలోని MVP సెక్టర్ 6 మూలపాలెం గ్రౌండ్ క్రికెట్ మ్యాచ్లో ముగింపు సభలో ఆమె మాట్లాడారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్లో 25 టీంలు తలపట్టాయి. ఈ కార్యక్రమంలో పుక్కళ్ల శంకర్రావు, రమేష్, కళ్యాణ్, ఎల్లాజీ, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పుక్కళ్ల ధనలక్ష్మి 18వ వార్డులో పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి క్రికెట్ పోటీ స్టార్ట్ చేసాము, పెట్టడం జరిగింది. పిల్లలకి ఏంటంటే యూత్కి ఏంటంటే బాగుంటుందని ఉద్దేశంతో ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టాము. మేము వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికే పెట్టాము. అందరికీ నమస్తే. ఈరోజు 18వ వార్డులో గత 2 రోజుల నుంచి కూడా ఈ యూత్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ తాలూకా క్రికెట్ అనే మ్యాచ్ని పెట్టడం జరిగింది. ఈ క్రికెట్ మ్యాచ్కి సుమారు 25 టీములు పాల్గొన్నాయి. ఈ 25 టీములు చాలా చక్కగా ఆడాయి, చాలా బాగా మంచి ఇన్స్పిరేషన్తో కూడా ఆడాయి. వీళ్ళందరికీ ఒకటే ప్రధాన సమస్య, ఆట స్థలం వీళ్ళకి లేకపోవడం. ఈ ఆట స్థలం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి, సుమారుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా లేకపోవడం అనేది ఇక్కడ లోపంగా కనిపిస్తుంది. ఈ విషయంలోనే నేను ప్రధానంగా ఈ ఆట స్థలం అనేది నేను వచ్చి రాగానే వీళ్ళకి ఆట స్థలం ఇచ్చే విషయంలోని పూర్తిగా నా తాలూకా బాధ్యతగా భావించి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తాలూకా వార్డు యూత్ అందరికీ కూడా ఈ విషయంలోనే నాకు మంచి సహకారం ఇస్తున్నటువంటి నా కార్యకర్తలకు అందరికీ కూడా నా తాలూకా వార్డుకి కూడా పూర్తిగా. జీవీఎంసీ 93వ వార్డు అభ్యర్థి దాసరి రాజుకు యువత సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. వార్డులోని యువకులు రాజును కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. దాసరి రాజు నాయకత్వంలోనే వార్డు అభివృద్ధి చెందుతుందని సంపూర్ణ విశ్వాసం తమకుందని యువకులు చెప్పారు. వార్డులోని యూత్ దాసరి రాజు వెంటే నడుస్తుందని అన్నారు.
జీవీఎంసీ 33వ వార్డు టీడీపీ అభ్యర్థి విల్లూరి తిరుమల దేవి చక్రవర్తి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు వెంకటేశ్వర మెట్ట, అట్లాగే నారాయణ వీధి, అలాగే సాయిబాబా వీధి, ఈశానంది, వివేకానంద కాలనీ, బంగారు మెట్ట, కొమ్మర వీధి తదితర ప్రాంతాలన్నిటికంటే ఈ వార్డు మధ్య సెంటర్లోని పార్టీ ఆఫీసు కార్యకర్తల సౌకర్యార్థమే, వార్డు ప్రజల సౌకర్యార్థమే ఎలక్షన్ రోజులన్నీ కూడా ఇది ఓపెన్ చేయబడుతుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ ఇక్కడి నుంచి రన్ చేయబడుతుంది. కాబట్టి దీనికి పెద్దలు మా బోరా తిరుమల రెడ్డి గారు, ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి బోరా తిరుమల రెడ్డి గారు, మా మాస్టర్ గారు, అలాగే ఇంకో అప్పారావు గారు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అలాగే మా తోటి వార్డు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఎంతో ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రజలందరికీ, నా తోటి కార్యకర్తలందరికీ కూడా. అట్లాగే ఈరోజు మేము చేయదలుచుకున్నవి ఇప్పటికి గత 2 నెలల నుంచి కూడా కోవిడ్-19 స్టార్ట్ అయిన కాడి నుంచి అప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ చేశారు. జీవీఎంసీ ఎలక్షన్లు స్టార్ట్ చేస్తే చివరి మినిట్లో మేము హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ముగిసిన పంచాయతీ పోరు, పోలింగ్ శాతం పెరిగిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. ఒడిశాలో మందుపాత్ర పేలి జవాన్కు గాయాలు, హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలింపు. వైభవంగా ముగిసిన శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. దేశం సుభిక్షంగా ఉండాలని యాగాలు నిర్వహించామన్న పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తూర్పు ఏజెన్సీలో ఆచార్య సినిమా షూటింగ్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో చిరును చూసేందుకు ఎగబండ అభిమానులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.